యుద్ధానికి, సెక్యూరిటీకి, ట్రాన్స్పోర్టేషన్కి, మొబిలైజేషన్కి, ఇన్నిటికి ఏం లేదు. మన దేశంలో భాగాన్ని కాపాడుకోవడానికి మనం ఇంత కష్టపడతాం. నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. ఈరోజు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ చట్టం దాదాపుగా నరేంద్ర మోడీ గారు 1948 నుంచి నాడుతున్నటువంటి దాన్ని 2019లో పార్లమెంట్లో దాన్ని అప్పటికి అప్రూవల్ అయినాక కూడా, ఆల్మోస్ట్ బిల్ పాస్ అయినాక కూడా దాన్ని అమలు చేయడానికి ఇంత సమయం పట్టింది. నిన్న నరేంద్ర మోడీ గారు ఆ చట్టాన్ని, సిఏఏ చట్టాన్ని అమలు పరచడం జరిగింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇవి దేశ సార్వభౌమాధికారాన్ని, సౌభ్రాతృత్వాన్ని, యూనిటీని ప్రూవ్ చేసేటువంటి చట్టాలు. యాక్చువల్గా వీటి గురించి ఇన్డెప్త్గా తెలియనప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి విషయం వల్ల ఏమవుతుందంటే, చాలా ఇప్పటికే వెనకబడ్డాం భారతదేశం. ఎందుకంటే ఈ విషయాల మీద కాస్త అవగాహన, నైతికత ఉన్నట్టుగా ఆలోచించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే భారతదేశము ఇప్పటికీ 3 యుద్ధాలు, 30 రకాల సివిల్ వార్లు, ముఖ్యంగా ఆనాడు మన విభజన అయినప్పుడు 1947లో అసలు సిఏఏ చట్టం ఎందుకు వచ్చింది, అసలు దీని యొక్క ఎందుకు దానికి అంత ప్రత్యేకత ఉన్నది అనేటువంటి విషయం మనం చర్చించుకుందాం. ఈరోజు ఈ సిఏఏ చట్టం వెనక 1947లో మనం విభజింపబడ్డప్పుడు ఒకటి వెస్ట్ పాకిస్తాన్, అదే పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్గా బంగ్లాదేశ్ ఏర్పడ్డది. అంతకుముందు కూడా మన హిందూ జాతి ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా, అది మనకు దానికంటే ముందే అఖండ భారత్లో మనం చూసుకుంటే మనకు చాలా దేశాలు పాకి ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు చిన్న దేశాలు అయి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం 1947 తర్వాత మనకు కనపడుతూ ఉంది. అయితే అందులో చాలామంది మైనారిటీలుగా మిగిలిపోయారు. ఎలాంటి వాళ్ళు? పార్షియులు, జైనులు, హిందువులు, ముఖ్యంగా మనకు సిక్కులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వారు ఏ విధంగా శరణార్థులుగా మిగిలిపోయారంటే, వారికి సంబంధించినంత వరకు ఎన్ని పేపర్ మీద రాసినా కూడా అంటే వాళ్ళని శరణార్థులుగా చూడకూడదు, వారికి సరైన సహకారాలు అందించాలి, వారి ఆడవాళ్ళను అవమానపరచొద్దు, వారికి సంబంధించిన మత మార్పిడులు చేయొద్దు, ఇవి దాదాపుగా జరుగుతూ ఇవి చెప్తూ వచ్చినా కానీ వాటిని భిన్నంగా మనకు ఆ విషయం తెలిసిందే. ఈ దేశాలు ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ అని ముద్ర వేసుకొని రాజ్యాంగబద్ధంగా మతానికి సంబంధించి నడుపుతున్నటువంటి దేశాలు ఇవి. ఈ దేశాలలో మన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి 4-5 మతాలు ఏవైతే అదర్ దాన్ ఇస్లామిక్ కమ్యూనిటీస్ ఉన్నాయో, ఆనాడు వీలైనంత వరకు ఇక్కడికి తీసుకురాగలిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళని పొమ్మనాల్సిన అవసరం కూడా లేకుండా, ఎందుకంటే మనకు ప్రాంతం పెద్దది, మన యొక్క భావజాలం పెద్దది. ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళని మనం ఏం బాధ పెట్టట్లేదు. కానీ మన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ మొత్తం కలిస్తే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అంటే అది జనాభా లెక్కలు, అది మనం చేయాల్సిందే. దాంట్లో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 33,400 మంది. కానీ మధ్యలో ఒకసారి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రకాష్ కరాత్ గారు సిపిఐ ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు వీళ్ళు పెద్ద గగ్గోలు పెట్టిన్నారు. మాకు ఇప్పుడు బంగ్లాదేశ్ రెఫ్యూజీలను తీసుకొచ్చి వాళ్ళను కలిపేసేయాలి. అప్పుడు కూడా ఇప్పుడు అనడం జరిగింది, అక్కడ మన భారతీయులు కొంతమంది హిందువులు, ఇతర మతస్థులు అదర్ దాన్ ఇస్లాం వాళ్ళంతా ఇరికిపోయి ఉన్నారంటే అన్నప్పుడు చాలా మరి ఆ విడ్డూరం ఏంటో, మరి ఔచిత్యం ఏంటో. కానీ ఇప్పుడు వీళ్ళే మళ్ళీ అడ్డుపడ్డారు కూడా. ఎందుకంటే 2019 డిసెంబర్లో పాస్ అయితే బిల్లు ఇప్పటి వరకు మోడీ గారు తలుచుకుంటే ఒక గంటలో అయిపోయేది. ఎందుకంటే ఇది అత్యంత అవసరమైనటువంటిది సిటిజన్స్ అమెండ్మెంట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికాకే పోయినాం, ఒక వీసా తీసుకొని, సమయం అయిపోయింది, వాడు కూర్చోబెడతాడా? వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ మీద మనం తినలేం కదా. ఇప్పుడు మన బడ్జెట్ మీద పడి ఇతరత్ర రకమైనటువంటి దేశాల నుంచి వచ్చి అసలు ఈ విధంగా ఉన్నటువంటి వ్యవస్థను మార్చాలనేటువంటి ప్రధానంగా అది ఎవరికైనా చాలా నిజాయితీగా చేయాల్సిన బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించి దాదాపు 60-70 ఏళ్ళు దాటొచ్చాం. వివిధ ప్రధానమంత్రులు, వివిధ పార్టీలు. భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి గతంలో అన్నది, అప్పటికి భారతీయ జనతా పార్టీ అస్తిత్వం లేదు. 1947లో కానీ 1980లో కానీ, ఎప్పుడైతే 2012లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినప్పుడు కొంత ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మన మోడీ గారు కొన్ని ప్రణాళికలు వేస్తూ వచ్చాడు. ఆయనకు వీసా కూడా ఇవ్వనటువంటి స్థితి వచ్చింది ఆ అమెరికాకు. అయితే ఇదెందుకు ప్రస్తావన తీసుకొస్తుందంటే, వేరే దేశాలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయి చూడండి.
వేరే దేశాల సిటిజన్షిప్స్ అక్కడ సిటిజన్ కాకపోతే వారిని ఒక గంట సేపు కూడా ఎక్కువ ఉండనియకుండా డిపోర్ట్ చేస్తారు, లేకపోతే ఒక పద్ధతిగా వాళ్ళని వెనక్కి పంపిస్తారు. కాబట్టి ఈ సిఏఏలో ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మనకు 2011 తర్వాత ఇంతవరకు కాలేదు, 2021లో కావాలి. అసలు ఆ 2021లో కారణందుకు ఏమైందంటే జనాభా మనం చూస్తే మొన్న 120 కోట్లు కనపడింది ఒక 2-3 ఏళ్ల కింద, ఇప్పుడు 140 కోట్లకు వచ్చింది. సో వారు ఎవరైతే పర్మిషన్ లేకుండా లేకపోతే అనవసరమైన వాళ్ళు ఇక్కడ ఉంటూ మన వాళ్ళందరినీ అక్కడ ఉంచి మనం ఎవరినైతే మైనారిటీస్గా చూపిస్తున్నారో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఈ విధంగా నేషనల్ రిజిస్ట్రీ ఫర్ సిటిజన్షిప్ అనేది కూడా ఎన్ఆర్సీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎన్పిఆర్ కూడా ఇంపార్టెంట్, ఎన్ఆర్సీ ఇంపార్టెంట్. దాంతోపాటు సిఏ చట్టం చేయడం వల్ల అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అవన్నీ బ్యాలెన్స్ అవడం వల్ల ఎందుకు అంటే ఇంత జనాభా ఉంది వీళ్ళు అడిషనల్ అవుతారా లేకపోతే వాళ్ళు రావడం వల్ల మనకేమైనా అడిషన్స్ అవుతాయంటే కాదు. సాంప్రదాయాలు సరిగ్గా మనుషులు అంటే ఇప్పుడు మనం వెనకటి నుంచి గమనిస్తే ఈ యొక్క విపరీతమైనటువంటి వ్యవస్థలో ఈ మతం అనేటువంటి ఇదే అడ్డం పెట్టుకొని నడుపుతున్న కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇస్లామిక్ నడిచే చోట ఒక్క గంట సేపు కూడా ప్రైవసీ లేదు, ఒక్క విషయం మీద కూడా హక్కులు లేవు సరిగ్గా. మరి వాటిని ఏ విధంగా తీసుకోవాలి? అందుకే చెప్పాలంటే కొద్దిసేపు నాకు కంగారు వస్తుంది. ఎందుకంటే ఈ ఇస్లామిక్ కమ్యూనిటీ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం తప్ప ఇది. అయితే అది మొత్తం కలిస్తే ఇప్పుడు కూడా ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జనాభా లెక్కలు కనుక జరిగితే చాలా గొప్పగా వస్తాయి. అయితే సిఏఏ చట్టం యొక్క ఇంకొక ఉన్నతమైన విషయం ఏంటంటే వారు చాలా ఏళ్ళ నుంచి కోరుకుంటున్నారు మమ్మల్ని మా దేశాన్ని తీసుకెళ్ళండి అని. ఎందుకనంటే ఇప్పుడు కాదు, 71 వార్ అప్పుడు బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వస్తే అక్కడ కాకుండా బార్డర్లో వెనక పంపించడం జరిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి కోరిక కష్టము ఒక్కోసారి 10-15 మందిని పట్టేస్తే ఇక వాళ్ళని బార్డర్ దగ్గర మళ్ళీ విడవకుండా వాళ్ళు ఇప్పటివరకు మొన్న కూడా చూసాము ఒక 12 మంది జాలర్లను పాకిస్తాన్ వాళ్ళు పట్టేసి అక్కడి నుంచే ఉండడం వాళ్ళని. ఇప్పుడు మొన్న మోడీ గారు వెళ్ళి సంజాయిషి చెప్పుకోనో లేకపోతే సంప్రదింపులు చేసో తీసుకొచ్చుకున్నారు. ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రాపర్టీ విషయాలు, తర్వాత ఈ యొక్క సిటిజన్షిప్ డీల్స్, తర్వాత వారికి రావాల్సినటువంటి రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల ఈ సిఏఏ చట్టాన్ని తేవడం ఇది ఇండెప్త్లా. అందుకే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇన్ని విషయాలు. అసలు ఇవన్నీ తెలియకుండా ఏదో రాజకీయ లబ్ధి కోసమో వాళ్ళని తీసుకొస్తే ఈయనకేదో ఓట్లు పెరుగుతాయని అంత కలిస్తే ప్రాక్టికల్గా తీస్తే 33,400 ఉన్నాయండి వ్యక్తులు, అందులో చిన్నపిల్లలు పెద్దలు అంతలు కలిస్తే. మరి వాటి కోసం కాదు, కొన్ని మనకు నష్టమైన కష్టమైన కొన్ని సాంప్రదాయానికి సంస్కారానికి చేయాల్సినటువంటి పద్ధతులు ఉంటాయి. మన ఇల్లు మనం నిలబెట్టుకోవాలి, ఎందుకంటే అమ్మ మారదు, మతం మారదు. ఇవన్నీ తెలిసినటువంటి విషయం. అమ్మ కన్నప్పుడు అమ్మ ఏందో ఆ అమ్మే పర్మనెంట్. అలాంటి విషయాలను చెప్పే పద్ధతిలో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని దారి తీసుకురావాలనేటువంటి ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు దాన్ని రాజకీయ రంగు పిలవడము, లేకపోతే మతతత్వ పార్టీ కాబట్టి ఇప్పుడు ఏదో ప్లాన్ చేస్తున్నారనడం, ఇవన్నీ నేను నిన్న మొన్న చాలా మంది చెప్తుంటే విన్నాను. ఆ డెప్త్లో ఉన్నది ఏంటంటే దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ దిస్ కంట్రీ. ఇది 100% మనం విభజించిన తీరు కానీ మనం విభజన పడ్డ తీరు కానీ మనం బలవంతంగా ఎత్తులు చిత్తులు చేసి పాకిస్తాన్ ఇచ్చేసిన విధానం కానీ ఇచ్చిన తర్వాత వచ్చినట్టు సమస్యలు కానీ ఆ తర్వాత యుద్ధాలు కానీ ప్రతిరోజు జరుగుతున్న పంచాయతీ రోజుకు సగటున 220 కోట్లు ఖర్చు పెడుతున్నాము బార్డర్ మీద, రేషన్కి, రోజు యుద్ధానికి, సెక్యూరిటీకి, ట్రాన్స్పోర్టేషన్కి, మొబిలైజేషన్కి, ఇన్నిటికి ఏం లేదు. మన దేశంలో భాగాన్ని కాపాడుకోవడానికి మనం ఇంత కష్టపడతాం. ఇన్ఫిల్ట్రేషన్ చూసాము, కార్గిల్ చూసాము, ఇంకా అయినా ఇలాంటి ప్రశ్నలు రావడము ఈ పౌరుల నోట్ల నుంచి అని అనుకుంటే కాదు. ఇందులో చాలా ఎత్తుల చిత్తులు ఉన్నటువంటి మనకు అంత ప్రైవసీ ఇచ్చాము భారతదేశంలో. అసలు దేశ సార్వభౌమాధికారాన్ని, సౌభ్రాతృత్వాన్ని, ముఖ్యంగా దాని యొక్క గొప్పతనాన్ని, దేశభక్తిని ప్రకటించుకోవాలంటే ఇలాంటి వాటి వచ్చినప్పుడు అన్న కనీసం కొద్దిగా ఆగి ఆచితూచి తెలియకపోతే తెలుసుకొని ముందుకు సాగాలి. కాబట్టి ఇది గొప్ప చట్టమే. సిఏఏను అందరూ కూడా హర్షించాల్సిన విషయం. ఆమోదింపబడింది. సరే, చట్టము ఆమోదించినా ఆమోదించకపోయినా కోర్టుకు పోయినా అది నడిచేది నడుస్తుంటుంది. మనం తెలుసుకొని నడిస్తే ఆనందంగా ఉంటాము, లేకపోతే బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఇది ఏ ఇంటికి ప్రత్యక్షంగా నష్టం చేసేటువంటిది కాదు, ఓవరాల్గా దేశానికి లాభం చేకూరేటువంటి